పుష్ప 2 సినిమా గురించి నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడాను. ఎందుకంటే నేను ఇంకా ఆ సినిమా చూడలేదు కాబట్టి, సినిమా చూడకముందే ఆ సినిమా గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ సినిమా గురించి నేను మాట్లాడాను. సినిమా చూడాలన్నా కూడా నాకు 10-15 రోజులు పడుతుంది. ఎందుకంటే టికెట్లు నాకైతే అసలు దొరకవు. నాకు ఆ క్లారిటీ ఉన్నది. ఎందుకంటే బయట జనాలు టికెట్ల కోసం కొట్టుకుని తన్నుకుని వస్తున్నారు కాబట్టి, ఇప్పుడే నాకైతే టికెట్లు దొరకవు కాబట్టి నేను 10-15 రోజుల వరకే ఆ సినిమా చూడడం కూడా అసాధ్యం. ఇక ఈరోజు మరి ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే, ఈ వీడియోలో నేను ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలి. ఆ అంశం వచ్చేసి రాజకీయాలకి సినిమాలకి ఉన్నటువంటి సంబంధము, జగన్మోహన్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి సంబంధం గురించి ఈ వీడియోలో నేను మాట్లాడాలి. ఇక మన టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నేను ఒక విషయం చెప్పాలి. అల్లు అర్జున్ గారికి ముందుగా అల్లు అర్జున్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకు అంటే ఈరోజు పుష్ప 2 అనే మీ సినిమా భారతదేశ సినిమా ఇండస్ట్రీ రికార్డులని తిరగరాయబోతున్నది. ఇందులో ఎట్లాంటి సందేహం అనేది లేదు. ఎట్లా చెప్తున్నావు సినిమా చూడకుండా అని మీరు అడగచ్చు. నేను సినిమా చూడక్కర్లేదండి, బయట రివ్యూలు, ఆ థియేటర్ల దగ్గర ఆ గొడవలు గోలలు చూస్తేనే ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. సినిమా ఇండస్ట్రీ, దట్టు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఈ పుష్ప 2 అనే సినిమా తిరగరాయబోతుంది చరిత్రని. అందులో ఎట్లాంటి సందేహం లేదు. బాలీవుడ్ స్టార్ల దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ టాలీవుడ్ స్టార్ల దాకా ఇంతవరకు ఎవరు చేయని పని ఈ పుష్ప 2 సినిమా అన్నది చేస్తుంది. అల్లు అర్జున్ చేస్తాడు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. చేస్తాడు అంటే నేను రికార్డు గురించి మాట్లాడుతున్నాను. ఇక ఏంటి అసలు ఈరోజు టాపిక్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆ సంబంధం అంటే మనం దీని చరిత్రలోకి వెళ్ళాలి. అసలు సినిమా ఇండస్ట్రీ అన్నది వేరు, మనకేమంటే రాజకీయం అన్నది వేరు. కానీ ఈ రెండింటిని ఈరోజు కలిపేశారు. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో అత్యంత పెద్ద స్టార్లు, సినిమా హీరోలుగా ఎదిగినటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి ఒక సంబంధం ఏర్పడ్డది. ముఖ్యంగా మనందరికీ అంటే చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఇట్లాంటి పెద్ద పెద్ద హీరోలు సినిమాలు వదిలిపెట్టి పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళిద్దరి తర్వాత కూడా అంటే వాళ్ళిద్దరు ఒక ట్రెండ్ మొదలు పెడితే వాళ్ళిద్దరి తర్వాత కూడా చాలామంది వచ్చారు సినిమా ఇండస్ట్రీ నుంచి. కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మంత్రులు అయ్యారు, కొంతమంది ఏకంగా ముఖ్యమంత్రులే అయ్యారు. జయలలిత గారిని కూడా మనం చూసినాము. కాకపోతే వీళ్ళు అంటే ఇండస్ట్రీ వదిలిపెట్టి రాజకీయాల్లోకి వస్తారు కాబట్టి ఈ రిలేషన్ అన్నది ఎప్పుడూ విడదీయలేని రిలేషన్, సినిమా ఇండస్ట్రీకి పాలిటిక్స్కి ఉన్నటువంటి రిలేషన్. ఇక ఇది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి రిలేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది పర్సనల్ రిలేషనా అంటే నాకైతే తెలియదు, కానీ 100% ఇది కార్యకర్తలు అభిమానులు చేసినటువంటి రిలేషన్. ఇందులో అభిమానులని కార్యకర్తలని, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలని, వైసీపీ అభిమానులని, మన అల్లు అర్జున్ గారి అభిమానులని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు చేసినటువంటి రిలేషనే ఇది. చాలా మంచి పని చేశారు. ఇక ఏంటిది అంటే మనందరికీ తెలిసిన విషయమే, కానీ చెప్పడం చాలా అవసరం కాబట్టి చెప్తున్నాం. సినిమాలలో పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది రాజకీయాల్లోకి వచ్చారు, కొంతమంది రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన తండ్రి కృష్ణ గారు ఉండే. వీళ్ళు రాజకీయాల్లో డైరెక్ట్ రాకపోయినా రాజకీయ పార్టీలతోటి సంబంధాలు ఉండే, సత్సంబంధాలు ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీతోటి కృష్ణ గారికి సంబంధాలు ఉండే, దాని తర్వాత మహేష్ బాబు గారికి ఉండే. మనం చూసుకుంటే మనకి ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ ఉంది. నాగేశ్వరరావు గారు ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, కానీ పార్టీలతోటి సంబంధాలు కాంగ్రెస్ పార్టీతో ఉండే. నాగేశ్వరరావు గారి తర్వాత నాగార్జున గారు కూడా ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేశారు, కానీ రాజకీయాల్లోకి ఎప్పుడు రాలా. ఇప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద స్టార్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందాక మహేష్ బాబు గారి గురించి, ప్రభాస్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఒక స్టార్ రేంజ్ అన్నది ఆ రేంజ్కి వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఎన్టీఆర్ గారిలాగా, మన ఎంజీఆర్ గారిలాగా, ఈవెన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలాగా ఎప్పుడో ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పేసి ముందుగానే అభిమానులు ఆశపడుతున్నారు. వాళ్ళు వస్తారా రారా అన్న విషయం వాళ్ళ పర్సనల్, దానికి వదిలేద్దాం. కానీ అభిమానుల కోరిక ఏంటంటే ఈయన రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఇవాళ కాకపోతే రేపు పాలిటిక్స్లోకి రావాలి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కొలాబరేట్ అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి ఆయన వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడు మనకు తెలుసు మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి కోరిక ఉండవచ్చు, ఉందా లేదంటే ఉండవచ్చు. సేమ్ ప్రభాస్ గారు ఒక పాన్ ఇండియా హీరో, ఈవెన్ పాన్ ఇండియా అని చెప్పేసి నేను చిన్నపుచ్చను, ఆయన వరల్డ్ వైడ్ హీరో ప్రభాస్ గారు. అట్లాంటి ప్రభాస్ గారికి కూడా సత్సంబంధాలు ఉన్నాయి వైసీపీ తోటి, జగన్మోహన్ రెడ్డి గారితో. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే ప్రభాస్ గారు కూడా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ అనుకుంటారు. అట్లనే
అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఈరోజు అల్లు అర్జున్ గారు నేను ఇందాకే చెప్పిన సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేటటువంటి అంత పెద్ద స్టార్ అయింది కాబట్టి అల్లు అర్జున్ గారు కూడా ఆయన కూడా రాజకీయాల్లోకి రావాలి, ఆయన వైసీపీతో ఆయన కొలాబరేట్ అవ్వాలి అని చెప్పేసి వైసీపీ అభిమానులు మాత్రమే కాదు అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అందులో ఎట్లాంటి తప్పు లేదు. మరి ఏంటి అల్లు అర్జున్ గారి విషయం మీదనే ప్రతిసారి ఏదో ఒక కొత్త రచ్చ అనేది మొదలవుతుంది. సరే ప్రభాస్ గారిది అంటే సరే అనుకుంటున్నారు, మనం ఇక్కడ మన ఏమంటారు మహేష్ బాబు గారిది సరే అనుకుంటున్నారు, కానీ అల్లు అర్జున్ గారిది ప్రతిసారి రచ్చ అవుతుంది. ఎందుకు అంటే దీనికి ఒక కారణం ఉందండి. ఏంటి ఆ కారణం అంటే అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్. పవన్ కళ్యాణ్ గారు జనసేన అని చెప్పేసి ఒక పార్టీ ఆల్రెడీ పెట్టడం జరిగింది. అయితే ఫ్యామిలీ మెంబర్ అయినవాడు ఆయన ఎవరు అల్లు అర్జున్ గారు జనసేనలోకి వెళ్ళాలి, జనసేనని సపోర్ట్ చేయాలి. కానీ ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆయన అభిమానులు, ఆయన ఉండడా లేదా దేవుడికి ఎరక, కానీ ఆయన అభిమానులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండడము, జనసేనకి విరుద్ధంగా ఉండడము, దీనికి ఒక కారణం ఎప్పుడు ఏర్పడ్డదంటే ముందు నుంచి ఉన్నది. దీనికి అంటే నాకు గుర్తుండి ఏదో స్టేజ్ మీద అల్లు అర్జున్ గారు ఏదో అన్నారు అని చెప్పేసి చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి నెగిటివ్గా వెళ్ళింది. ఆయన నెగిటివ్గా అనలేదు, బట్ అది నెగిటివ్గా వెళ్ళింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, వీళ్ళందరూ అల్లు అర్జున్ని దూషించడం మొదలుపెట్టారు. కానీ విధి ఎంత బలమైంది అంటే ఈరోజు సరే అనకూడదు అనాలి, అది వేరే విషయం. నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని, మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈరోజు నిజంగా మన అల్లు అర్జున్ గారి అభిమానులు అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తుంటే నిజంగానే ఈర్ష్య పుట్టే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. అంత పెద్దగా అల్లు అర్జున్ ఎదిగిండు. ఈవెన్ అనకూడదు కానీ ఒక టైంలో చిరంజీవి గారికి ఉన్నటువంటి అభిమానుల కంటే ఒక స్టెప్ ముందుకి అల్లు అర్జున్ గారి అభిమానులు ఈరోజు పెరిగారు. నెంబర్ ఆఫ్ ఆయన్ని ఇష్టపడేవాళ్ళు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అల్లు అర్జున్ గారికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, కేరళలో తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా అభిమానించేటువంటి అభిమానులు ఉన్నారు. కేరళలోనే మాత్రం కాదు, ఈరోజు నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ గారిని చాలామంది అంటే కోట్లాది మంది ప్రజలు అభిమానిస్తారు. నార్త్ ఇండియాలోనే కాదు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఒక రకంగా చూడాలి అంటే ఈరోజు మెగా ఫ్యామిలీ కంటే బహుశా ఐ మే బి రాంగ్, మెగా ఫ్యామిలీ కంటే కొంచెం ఎక్కువనే ఈరోజు అభిమానులు ఉన్నటువంటి హీరో మన అల్లు అర్జున్. అయితే ఈ ఈర్ష్య అనండి, లేదంటే చూడలేని తత్వం అనుకోండి, కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏం చేశారంటే ఇట్లా పాపులర్ అయినటువంటి వ్యక్తిని ప్యాంపర్ చేయడం మానేసి, అంటే ఆ వ్యక్తిని మెల్లగా పార్టీలోకి లాగడం మానేసి ఆ వ్యక్తిని మొత్తానికి ట్యాంపర్ చేసేసారు. అంటే విరుద్ధంగా మాట్లాడి ఒక శత్రుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మన అల్లు అర్జున్ గారిని శత్రువుగా చూడలేదు, ఆయన ఎప్పుడు ఏది అనలేదు. సరే ఆ చిన్న చిన్న విషయాలు అంటుంటాడు, అది వేరే విషయం, రాజకీయాల్లో కామనే. కానీ అల్లు అర్జున్ గారు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనలేదు. కానీ ఈ ఫ్యాన్స్ ఏం చేశారు అంటే ఇంత పెద్ద హీరోని మెల్లగా పార్టీలోకి లాక్కోవడం మానేసి వీళ్ళు ఏం చేశారు అంటే నెగటివ్గా మాట్లాడడం మొదలుపెట్టి నిజంగా టార్గెట్ చేశారు అల్లు అర్జున్. అప్పుడు ఏమైపోయిందంటే అటుపక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి అల్లు అర్జున్ గారు ఆటోమేటిక్గా దగ్గరైపోయిండు. ఇందులో తప్పేవరిది అంటే పవన్ కళ్యాణ్ది కాదు, మెగాస్టార్ గారి కుటుంబానిది కాదు. తప్పేవరిది అంటే మెగా ఫ్యామిలీ యొక్క ఫ్యాన్స్ది. వాళ్ళు తప్పంటే తప్పు చేసిరా అని నేను అనను, కానీ వాళ్ళు రాజకీయంగా ఆలోచించలే. రాజకీయంగా ఆలోచించి మెల్లగా లాక్కోవడం మానేసి నేను ఇందాక చెప్పినట్టు ఆయనని దూషించడం వల్ల ఏమైందంటే అపోజిషన్ వాళ్ళైనటువంటి వైసీపీకి ఈయన ఆటోమేటిక్గా దగ్గరైపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా అండర్స్టాండింగ్ ఉంది. నిజంగా ఫ్యూచర్లో అల్లు అర్జున్ గారు ఒక స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి వైసీపీలోకి కూడా వస్తాడు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అందులో ఎట్లాంటి సందేహం లేదు, అందులో ఎట్లాంటి తప్పు కూడా లేదు. రాజకీయాల్లోకి రావడం తప్పని ఎక్కడ లేదు కదా, రావచ్చు. ఫ్యూచర్ అనేది ఎవరు చూడలేదు కాబట్టి ఫ్యూచర్లో రావచ్చు, అది కూడా ఆస్కారం ఉన్నది. ఆయన మాత్రమే కాదు, మనం చూసుకుంటే మహేష్ బాబు గారు కూడా రావచ్చు, ప్రభాస్ గారు కూడా రావచ్చు. ఈవెన్ ఎన్టీఆర్ గారు సరే ఓకే, రాజకీయంగా ఆయన వస్తాడా లేదా అన్న సంగతి పక్కన పడేస్తే ఎన్టీఆర్ గారు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు, ఆ క్లారిటీ అందరికీ ఉంది. ఎందుకంటే కొంతమంది అనేది ఏంటంటే అసలు టీడీపీ అన్న పార్టీయే ఎన్టీఆర్ గారిది, ఈరోజు కాకపోతే రేపు ఎన్టీఆర్ గారు వచ్చి టీడీపీ పార్టీని కైవసం చేసుకుంటాడు అని చెప్పి కూడా ఈ మాటలు మనం ఆల్రెడీ వింటున్నాం. ఏది ఏమైనా కూడా రాబోయే భవిష్యత్తు తరాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి నుంచే కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో రాబోయే మంచి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే కనిపిస్తున్నారు.
మనందరం చూస్తున్నాం వాళ్ళని. సరే, వాళ్ళలో ఎంతమంది వస్తారు రాజకీయాల్లోకి, ఎంతమంది రాకుండా ఉండిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది అనుకున్నారు కృష్ణ గారు వస్తారు అని చెప్పేసి. కృష్ణ గారు ఎప్పుడు రాలా. చాలామంది అనుకున్నారు ఏఎన్ఆర్ గారు, నాగేశ్వరరావు గారు వస్తారు అని చెప్పేసి. ఈవెన్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి టీడీపీ పెట్టాలి అని చెప్పేసి కూడా ఎన్టీఆర్ గారు చాలా కలలు కన్నారు, చాలా చెప్పారు ఏఎన్ఆర్ గారికి, రండి పార్టీ పెడదామని. కానీ ఏఎన్ఆర్ గారు నేను రానంటే రానున్నారు. వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారో తెలియదు, కానీ రాబోయే జనరేషన్లో రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, ముఖ్యమైన నాయకులు ఎవరు అవ్వబోతున్నారు అన్న విషయం మాత్రం ఒక క్లారిటీ మాత్రం ఉన్నది. ఒక 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఎంతమంది వస్తారో తెలియదు, కానీ ఆ 10 మంది వీళ్ళే అని చెప్పేసి మనకైతే ఒక విషయం ఇక్కడ అర్థమవుతుంది. భవిష్యత్తు అన్నది ఎవరి చేతుల్లో ఉండబోతుంది అన్న విషయం కూడా మనకి ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఎవరు వచ్చినా రాజకీయాల్లోకి వెల్కమ్ రావాలి, తప్పకుండా యంగ్ జనరేషన్ అయితే రావాలి. కానీ ఎవరు వచ్చినా కూడా ప్రజలకి మంచి చేయండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజల కోసమే బతకండి, ప్రజల కోసమే చావండి. ప్రజలు మిమ్మల్ని రాబోయే 1000 తరాల వరకు గుండెలలో పెట్టుకుంటారు. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్టీఆర్ గారిని, ఆయన పేరు తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వరకు అట్లనే ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి పేరు తెలుగు రాష్ట్రాలు, భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పటికీ ప్రతి తెలుగువాడి గుండెల్లో ఉండిపోద్ది. అట్లనే ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్న. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.